లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష. ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోతు ఉద్యోగం కోసం మొదలైన 69 తెలంగాణ మొదటి ఉద్యమం, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం, యువకుల ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం, ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగింది, రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష? ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది, మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష. అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష? మీరు చెప్పండి. ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిందా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళినా, పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా, శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష. ఏ రోజైనా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా? జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా? వ్యవసాయ యూనివర్సిటీకి అడ్డా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా? వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞానప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం, అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా? చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా? బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా? విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కదా? ఉన్నత విద్యాశాఖలో ప్రొఫెసర్ పురుషోత్తంను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని నియమించిన మాట వాస్తవం కదా అధ్యక్ష? ఇవన్నీ గొప్ప గొప్ప నిర్ణయాలు మేము వచ్చిన 10 నెలల్లోనే తీసుకొని ఈ విద్యను పునరుద్ధరించాలి, సామాజిక న్యాయం జరగాలి, ఈ యూనివర్సిటీలను నిలబెట్టాలన్న ఆలోచన మేము చేయలేదా అధ్యక్ష? తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోలేదా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోలేదా? మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోలేదా? ఇవన్నీ ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీరు ఆలోచన చేయడం లేదా? ఏం తక్కువ చేసినాం అధ్యక్ష? 14 యూనివర్సిటీలలో మొత్తం లిస్ట్ ఇస్తా అధ్యక్ష, చర్చ చేద్దాం అధ్యక్ష. మేము చేసిన సామాజిక న్యాయం ఏంది, మేము ఏ విధంగా అందరిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ రకంగా సమన్వయం చేసుకొని సామాజిక న్యాయం చేస్తున్నామో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసినప్పుడు అభినందించే గొప్ప మనసు మీకు లేకపోయినా అడ్డగోలుగా, వెకిలుగా, వెటకారంగా, కించపరిచే విధంగా నా పట్ల మీకు కోపం ఉండొచ్చు. ఎందుకంటే మీ విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్న ఇవన్నిటినీ నేను గుంజుకున్నా అని బాధ మీకు ఉండొచ్చు. కానీ కుర్చీకి ఒక గౌరవం ఉంది కదా అధ్యక్ష. కులంతో గొప్పతనం రాదు అధ్యక్ష. హోదా అనేది ఏంది అధ్యక్ష? స్టేచర్ అంటే ఏంది అధ్యక్ష? ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్టేచర్ ఉంటుంది, ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్టేచర్ ఉంటుంది, ఓ శాసనసభ్యుడికి స్టేచర్ ఉంటుంది, శాసనమండలి సభ్యుడికి స్టేచర్ ఉంటుంది, ఓ మంత్రికి స్టేచర్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్టేచర్. కులానికి ఎక్కడైనా స్టేచర్ ఉంటుందా అధ్యక్ష? మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడడం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరు నేర్పినారు వీళ్ళకి? ఇది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు? కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే ఆ కుల దురహంకారం ఇంకా మా మీద
ప్రదర్శించడం అన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్ననాలే? ఎందుకు ఈ బరితెగింపు? ఏంది ఇది? ఎక్కడికి దారితీస్తుంది? దీన్ని ఎక్కడొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు. చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళకి లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రం